Hi, welcome back to Solo Synthkay. I hope everyone is doing good. ఇంగ్లీష్ ఏంట్రా? ఈరోజు వీడియోలో మనం తిరుపతి టు బెంగళూరు వెళ్తున్నాం. యూజువల్గా తిరుపతి నుంచి ఎవరైనా బెంగళూరు వెళ్తుంటే, తిరుపతి వాళ్ళు కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే తిరుపతి, చిత్తూరు, కోలార్ అటువైపు వెళ్తారు. కానీ మనం ఈరోజు తిరుపతి, మదనపల్లి, చింతామణి ఆ రూట్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం అనమాట. ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. మీకు వెనకాల ఆల్రెడీ కనిపిస్తుంటుంది సైకిల్, ఒక ప్యాకేజ్, బ్యాగ్ అన్నీ ఉన్నాయి. బ్యాగ్ నార్మల్ లేండి, సైకిల్ అండ్ ప్యాకేజ్ కనిపిస్తుంది కదా. ఈ కార్ నేను తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ సైకిలే. ఆ సైకిల్ మనం బెంగళూరు తీసుకెళ్ళడం కోసమే ఈ కార్ తీసాను ఈరోజు. లేకపోయింటే నార్మల్ బస్సులో వెళ్ళిపోయేవాడిని. సో సైకిల్ మనము ఒకప్పుడు 2021లో బాగా దొక్కేవాళ్ళం. బట్ దాని తర్వాత అది ఆగిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్. అది అయిపోయింది. సో ఇప్పుడు 2026లో ఇన్ని ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ సైక్లింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే బాడీలో స్ట్రెంత్ అస్సలు లేదు, కాళ్ళల్లో లేదు, చేతుల్లో లేదు, ఎందులో లేదు. మొత్తం బాడీ వీక్ అయిపోయింది, స్ట్రెంత్ లేదు, అలానే కొంచెం ఒళ్ళొచ్చేసింది. సో ఇవన్నీ ఐ వాంటెడ్ టు గెట్ మై స్లీక్ బాడీ వన్స్ అగైన్ బ్యాక్. సో ఐ వాంటెడ్ టు రైడ్ సైకిల్ మోర్ అండ్ జిమ్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. 100% ఇవి రెండు జరుగుతాయి. అండ్ సైకిల్ గురించి చెప్పాను, ఆ ప్యాకేజ్ గురించి చెప్పలేదు కదా. ఆ ప్యాకేజ్ వచ్చి మన టీవీ, నోయిడాలో మనం ప్యాక్ చేసిన టీవీ. ఆ ప్యాకేజ్ ఎప్పుడైతే మనకి ఇంటికి డెలివరీ అయిందో అది అక్కడి నుంచి ఆ రోజు నుంచి అలానే ఉంది. సో ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట మనం. బట్ నాట్ ఫర్ మై యూస్. నాకు బీల్ అవుట్ బ్రదర్ ఒకరు ఉన్నారు బెంగళూరులో, అతని కోసం తీసుకెళ్తున్నాను. సో అక్కడ అతను యూస్ చేసుకుంటారు కొద్ది రోజులు. ఓకే, దట్ ఈస్ ద రీజన్. సో ఐఎమ్ టేకింగ్ ద టీవీ యాజ్ వెల్. మన మెయిన్ రీజన్ ఈ రూట్లో వెళ్ళడానికి ఏంటనంటే, నేను రీసెంట్గా కూడా ఈ రూట్లో ట్రావెల్ చేశాను. రీసెంట్గా అంటే లాస్ట్ వీకే అనమాట. మదనపల్లిలో ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని అటు నుంచి అంటే బెంగళూరుకి వెళ్ళాను. సో నాకు ఏమంటారంటే అక్కడ టోల్ గేట్స్ ఎక్కువ లేవు. ఒకే ఒక టోల్ గేట్ వస్తుంది, రెండు వస్తాయి. తిరుపతి టు బిఫోర్ మదనపల్లి ఒకటి వస్తుంది, తర్వాత మదనపల్లి నుంచి చింతామణి రూట్లో ఒకటి వస్తుంది, చిన్నవి రెండు. బట్ ద ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ లెస్ కంపారిటివ్లీ టు మన ఈ హైవేస్ తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ వస్తుంది. అండ్ అక్కడ ఒక 700 మ్యాక్స్, 650, 700 సేవ్ అయిపోతుంది అనమాట. అదొక రీజన్. ఆల్సో ఈ రూట్ కూడా జనాలు చూపించవచ్చు అని చెప్పి ఒక రీజన్తో వెళ్తున్నాను. వీ హ్యావ్ అ టౌన్, విలేజ్ ఆర్ టౌన్ కాల్డ్ బాక్రాపేట. అక్కడికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు క్రాస్ మేజర్ ఘాట్ సెక్షన్. ఆ ఘాట్ సెక్షన్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, రైట్? ఆల్సో బాక్రాపేట మా ఊరు, మా సొంత ఊరు బాక్రాపేట. మా ఫాదర్ వాళ్ళది అది. సో బాక్రాపేట ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది. ఐ షో యూ. మేబీ ఈ ఘాట్ సెక్షన్ మొత్తం ఒక నార్మల్ వీడియోలో చూపించను. మోస్ట్ ప్రాబబ్లీ ఐ షో యూ నా టైం ల్యాప్స్. ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది మీకు. బాక్రాపేట ఘాట్ సెక్షన్ ఆల్మోస్ట్ ఒక కార్లో అయితే 20-25 మినిట్స్ పడుతుంది. సో ఆ 20-25 మినిట్స్ మీరు ఘాట్ సెక్షన్ చూసారంటే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. కాబట్టి ఐ జస్ట్ షో యూ నా టైం ల్యాప్స్. సో ఐమ్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఘాట్ రోడ్. లెట్ మీ షో యూ ద టైం ల్యాప్స్. సో మీరు చూసింది జస్ట్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఘాట్ సెక్షన్ అంతే. యాక్చువల్గా మధ్యలో ఆపేశాను. నార్మల్ వీడియో తీస్తే ఘాట్ సెక్షన్ మొత్తం ఒక చాలాసేపు వస్తుందని అనుకుంటే ఈ టైం ల్యాబ్స్ కూడా చాలాసేపు వచ్చేటట్టుంది. సో టూ వర్స్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. యూజువల్గా ఉండదు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అస్సలు లేదు. వీడు బంగారు లాంటి 6 లేన్ ఎక్స్ప్రెస్ లేన్ వదులుకొని ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని కూడా ఇట్టే వెళ్ళమంటున్నాడు ఈ ట్రాఫిక్ రూట్లో అనుకోకండి. అండ్ మెయిన్ థింగ్, బాక్రాపేట వరకు ఘాట్ ఉంటుంది. బాక్రాపేట టు మదనపల్లి వరకు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హైవే విచ్ ఇస్ రీసెంట్లీ బిల్ట్, రైట్? అది కూడా చూపిస్తాను. అండ్ మదనపల్లిలో స్టార్ట్ అయ్యి మదనపల్లి నుంచి కొంచెం దూరం ఒక 20-30 కిలోమీటర్స్ రోడ్డు బాగోదు. సో అది క్రాస్ చేసి వెళ్ళారంటే మీతో అంతా ఓకే. అండ్ చింతామణికి వచ్చారంటే ఇట్ విల్ బీ లైక్ ఎట్లా చెప్పాలి, అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు. అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు. సో ఆ బిఎంటీసీ బస్సెస్ కానీ అక్కడ కొంచెం రష్ ఉంటుంది. యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఫర్ ఇట్. అండ్ అట్లీస్ట్ ఒక్కసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా రూట్, అందుకు చెప్తున్నా.
ది రూట్. ఇదే మన కొత్త హైవే బాక్రాపేట్ టు మదనపల్లి. ఒకప్పుడు ఈ రూట్ పడక ముందు బాక్రాపేట్ టు మదనపల్లి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2.5 hours పడేది అనమాట మనకి జర్నీ. ఇప్పుడు రైట్ నౌ ఈ హైవే పడ్డాక ఎగ్జాక్ట్లీ 45 to 50 minutes కార్ అయితే 4550 ఇంత టైం ఫ్రేమ్లో మనము మదనపల్లి రీచ్ అయిపోతాం. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పి నేను ఇలా వస్తున్నాను ఈ రూట్లో కింద చెప్పినట్టు. సో ఈ రూట్ అనేది చాలా టైం రెడ్యూస్ చేస్తుంది మనకి. అండ్ డిస్టెన్స్ విషయానికి వస్తే రెండు సేమ్. తిరుపతి టు బెంగళూరు వయా చిత్తూరు 260 kilometers వస్తుంది. తిరుపతి టు బెంగళూరు వయా మదనపల్లి వెళ్ళినా 260 kilometers వస్తుంది. వీఆర్ అప్రోచింగ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. యూజువల్గా నేను ఇంత పెద్ద డిస్టెన్స్కి కనీసం 2 టోల్స్ అయినా ఉంటాయి అనుకున్నా, బట్ మనకు ఒకే టోల్ ఉంది. చాలా మంచి విషయం ఇది. ఇది గండబోయిడనపల్లి టోల్ అంటారంట. అక్కడ బోర్డు మీద ఉంది. ఓపెన్ అప్. వి హావ్ రీచ్డ్ మదనపల్లి. సో స్ట్రైట్గా వెళ్తే టౌన్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచే మనకి టౌన్కి వెళ్ళేదానికన్నా ముందే ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకున్నామంటే వీ కెన్ ఈ రైట్ తీసుకొని వెళ్ళినా మనం టౌన్లోకి వెళ్ళాల్సిందే, బట్ కంప్లీట్ టౌన్లోకి వెళ్ళకుండా కొంచెం రోడ్ స్కిప్ చేయొచ్చు అన్నమాట. సో అందుకు మనం ఇక్కడ స్టార్టింగ్లోనే రైట్ తీసేసుకుంటాం అన్నమాట. ఇదన్నమాట. ఈ లెఫ్ట్ తీసుకుని ఆటోమేటిక్గా టౌన్లోకి వెళ్ళిపోతాం. సో దాని తర్వాత జస్ట్ ఒక 200 to 300 meters కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ రోడ్ బెంగళూరు రోడ్ అనమాట. ఇది బార్డర్ చెక్ పోస్ట్ కర్ణాటకకి. ఆంధ్రాది వెళ్ళిపోయింది, అప్పుడు రికార్డ్ చేయలేదు. సో ఇది కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్. సో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. ఎస్, అంతే. మీరు ఇంతసేపు చూసిన రోడ్డు డబుల్ రోడ్డు ఉంది కదా, డబుల్ అంటే చిన్న రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి ఇలా కొంచెం మంచిగా ఉంటుంది ఫ్రీగా. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా చింతామణి ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలానే మంచిగా ఉంటుంది. This is the second toll which I already told you guys. ఫస్ట్ టోల్ మనకి ఆ కొత్త రోడ్లో ఉన్నది, కొత్త హైవేలో ఉన్నది. సెకండ్ రోల్ ఇక్కడ అనమాట. ఈ బొంగులో చిన్న రోడ్డుకి టోల్ ఒకటి. ఫైన్, దట్స్ ఓకే. సో ఇది ఇంకంతే. సో సిటీ లిమిట్సే అనుకోండి. ఇంకా మొత్తానికి ఒక మాట అనుకుంటే ఇది ఇంకా బెంగళూరు సిటీ అనే అనుకో. దీని తర్వాత వి విల్ రీచ్ టు హొస్కోటే దగ్గర ఉన్న టోల్ గేట్ అందరికీ తెలిసిందే, అది కామన్. అది అదనమాట. వి ఆల్మోస్ట్ రీచ్ టు హొస్కోటే టోల్ గేట్. బట్ టోల్ గేట్కి రాకముందే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. టిపికల్ బెంగళూరు.